హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్పొరేషన్ సెంటర్లో, అది కూడా సికింద్రాబాద్లో పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్టులు అనేది ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇది. సో ఈ పోస్టులు అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చాలామందికి. ఇవి కంపల్సరీ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, అలాగే రిటన్ టెస్ట్ రెండు ఉంటాయి. అంటే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, రిటన్ టెస్ట్ ఉంటుంది. ఈ మైండ్లో పెట్టుకొని మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఫిజికల్గా ఫిట్ ఉండాలి, ఫిజికల్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది, అలాగే రిటన్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది. అంటే రెండు స్టేజ్లు అనేవి ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ పాస్ అవ్వాలి, రెండోది రిటన్ టెస్ట్ పాస్ అవ్వాలి. అయితే ఇది పోస్టులు ఏమున్నాయి, అసలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇది సికింద్రాబాద్లోనే ఉన్నది కాబట్టి సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ కేర్ ఆఫ్ ఆర్మీ ఆర్డినెన్స్ సికింద్రాబాద్ సెంటర్ ఇది. ఎవరైనా ఇక్కడ లోకలే మనం జాబ్ చేసుకోవాలి ఆర్మీలో అనుకున్న వాళ్ళు ఇక్కడ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ పోస్టులు ఎన్నున్నాయి ఏంటి, అసలు దీని డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మిమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. అలాగే మీరు ఫాస్ట్గా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఎక్కడో వెతుక్కోవాల్సిన లేదు. సో డైరెక్ట్ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇక మనం అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. సో సికింద్రాబాద్, సో ఇక్కడ చూడండి సికింద్రాబాద్, ఇది ఆర్డినెన్సీ ఫ్యాక్టరీ, అంటే ఆర్మీ ఆర్డినెన్స్ కార్పొరేషన్ సెంటర్. సో ఇలా మనకి ఈ సెంటర్లోనే ఇక్కడే మనం అప్లై చేసుకోవచ్చు. పోస్టులు ఏమన్నాయి తెలుసుకుందాం. ఇక్కడ మెటీరియల్ అసిస్టెంట్, సో టోటల్ పోస్టులు 19 ఉన్నాయి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 27 ఉన్నాయి. సో సివిల్ మోటార్ డ్రైవర్, టెలి ఆపరేటర్ గ్రేడ్, ఫైర్మ్యాన్, కార్పెంటర్, పెయింటర్, డెకరేటర్, ఎంటీఎస్, ట్రేడ్స్మెన్, ఇవి పోస్టులు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే టోటలు ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం టోటలు 389 పోస్టులు ఉన్నాయి. శాలరీ చూడండి, మినిమం శాలరీ పోస్టును బట్టి ఉంటుంది. ఎంత తక్కువ చిన్న పోస్ట్ అయినా, అంటే టెక్నికల్ పోస్ట్ అయినా సరే, ఎంటీఎస్ అయినా సరే 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. సో ఇక రిజర్వేషన్ బట్టి ఉంటున్నాయి ఈ పోస్టులు అనేది. సో మనం దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటి చూద్దాం. ఇక్కడ ఏజ్ లిమిట్స్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అన్నారు. ఫస్ట్ చూసుకుంటే మెటీరియల్ అసిస్టెంట్కి 18 to 27 years ఏజ్ అయితే ఉండాలి. ఇది ఇక రిజర్వేషన్ బట్టి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్లో చేసి ఉండాలి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. సో చేసి ఉంటే మీకు ఈ జాబ్కి ఏజ్ని బట్టి అప్లై చేసుకోవచ్చు. అలా ప్రతిదీ ఉంటుంది. జాగ్రత్తగా 12th క్లాసు, 10th క్లాసు. అయితే దీనికి తగ్గట్టుగా సివిల్ మోటార్ డ్రైవర్ అన్నారు. ఏజ్ అయితే సేమ్, మెట్రికులేషన్ ఉండాలి, సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, హెవీ వెహికల్స్ అంటే మన హెవీ లైసెన్స్ అనేది ఉండాలి, 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే మంచిది. ఇలా ప్రతిదీ. ఫైర్మ్యాన్ అయితే ఓన్లీ మెట్రికులేషన్ ఉంటే సరిపోతుంది. సో అంటే 10th క్లాస్ ఉంటే మనకి సరిపోతుంది. అలాగే కార్పెంటర్ అండ్ జాయింటర్కి ఐటీఐ ఉండాలి. ఇలా పోస్టును బట్టి. ఎంటీఎస్కి అయితే మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డు. అలాగే డ్యూటీస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎక్కడైనా చేసినట్టుగా ఉంటే ఇంకా మంచిది. 1 year ట్రేడ్ సర్టిఫికేట్, 1 year ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే చాలా మంచిది. ఇలా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే రిలాక్సేషన్ కూడా ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూడికి 10 years, పీడబ్ల్యూడి ఓబీసీకి 13 years, ఇలా ప్రతిదీ ఇచ్చారు. సో మనం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. ఇది ఎలా అప్లై చేయాలి? ఓకే, నోటిఫికేషన్ అయితే చూసాము, మనకి ఇవన్నీ తెలుసు. ఇక్కడ చూడండి, డీటెయిల్స్ ఆఫ్ ఫిజికల్ ఎండూరెన్స్ స్కిల్ టెస్ట్స్.
స్టేజ్ 1, స్టేజ్ 2 2 టెస్టులు ఉంటాయని ముందే చెప్పా కదా మీకు. సో మెటీరియల్ అసిస్టెంట్కి అయితే ఓన్లీ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇది ఫిజికల్ టెస్ట్ అయితే ఉండదు, అంటే పోస్ట్ని బట్టి ఉంటుంది కాబట్టి. జేఓఏ దీనికి ఓన్లీ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇలా కొంతమందికి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఫైర్ మ్యాన్ అని చూడండి, ఫిజికల్ టెస్ట్ ఉంది. తర్వాత కొన్ని పోస్టులకి ఓన్లీ రిటన్ టెస్ట్ ఉంటుంది. సో ఎంటీఎస్కి అయితే ఓన్లీ రిటన్ టెస్ట్. సో ఇలా 10th నుంచి డిగ్రీ వరకు పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎవరెవరికి పోస్టును బట్టి ఇది చూడండి, ఎంత ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ జాగ్రత్తగా మనం చూసుకొని అప్లై చేసుకోవాలి. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ సిలబస్ అండ్ రిటన్ టెస్ట్ కూడా ఎలా ఉంటుందని కూడా ఇచ్చారు. ఈ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఉన్నాయి. మీరు బాగా చూస్తే అర్థమవుతుంది మనకి ఇక్కడ. సో ప్రతిదీ కూడా మెట్రిక్ లెవెల్ స్టాండర్డ్స్, అంటే 10th క్లాసు స్టాండర్డ్స్ అయితే ఉంటాయి. సో ప్రతిదీ కూడా సిలబస్ ఎలా ఉంటుంది అన్నీ మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. ఇది మొత్తం నోటిఫికేషన్ ఇది. సో ఇవైతే మెయిన్ డీటెయిల్స్. మరి దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ మీరు ఈ వెబ్సైట్లోకి వస్తే, ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే దీన్ని ఇక్కడ మీరు చూస్తే క్యాండిడేట్ లాగిన్ సైన్ అప్ అని ఉంది, సెంట్రల్ లాగిన్ అని ఉంది, ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది. ఇది మీరు ఫస్ట్ ఇక్కడ మనం క్రియేట్ న్యూ అకౌంట్ చేసుకోవాలి. సో ఈ క్రియేట్ న్యూ అకౌంట్ చేసుకోవాలంటే ఇవన్నీ ఫిల్ చేయాలి మనం. సో ఎంటర్ యువర్ నేమ్, లాస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా, మిడిల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఈమెయిల్, కన్ఫర్మ్ పాస్వర్డ్. మీరు రిజిస్టర్ లాగిన్ చేసేసుకుంటే మనకి మొబైల్కి కానీ లేదంటే ఈమెయిల్కి కానీ మనం మళ్ళీ యాక్టివేట్ చేసుకోమని వస్తుంది. మీరు యాక్టివేట్ చేసుకున్నారంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్, అంటే ఇది అయిపోయిన తర్వాత మన క్యాండిడేట్ లాగిన్కి వెళ్తే సేమ్ వస్తుంది. ఇక్కడ ఏదైతే మీరు లాగిన్ నేమ్ ఇచ్చారో, క్యాప్చా ఇచ్చారో అది కొట్టేస్తే లాగిన్ అయిపోతాం. సో ఇది ఆప్షన్. సో ఇది మీరు తొందరగానే అప్లై చేసుకోండి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి లాస్ట్ డేట్ December 22. ఇక్కడ చూడండి December 22 లాస్ట్ డేట్గా ఉంది. సో మీరు నైట్ అర్ధరాత్రి వరకు ఉంది. కానీ టైము మనకి ఇంకా చాలా టైం ఉంది, అప్లై చేసుకోండి. టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ఎవరైతే 10th క్లాస్ అయ్యి ఉన్నారో, ఎవరైతే ఇటువంటి పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ఈజీ ప్రాసెస్. ఇంత ముందంటే మన ఏఓ సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ పోస్ట్లో పంపించి ఇవన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు అవసరం లేదు, డైరెక్ట్ మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ కూడా ఇచ్చేశారు. కాకపోతే మనం టెస్ట్ కోసం ఫిజికల్ టెస్ట్ ఉంటే ఫిజికల్ టెస్ట్కి వెళ్ళాలి, రిటన్ టెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంటిమేషన్ చేస్తారు. ఇవన్నీ తెలుస్తాయి. ఫస్ట్ అయితే మీరు అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో, ఇటువంటి పోస్టుల కోసం తొందరగా అప్లై చేసుకొని మీరు కొత్త పోస్టు, మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని ఎవరైతే దృఢంగా ఉన్నారో ఖచ్చితంగా కొత్త సంవత్సరంలో మీరు కూడా అలా సంపాదించుకొని ఉండాలని నేను కూడా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.